Thank you, Jesus. Wonderful Holy Spirit. Holy Spirit. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord. అందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నాతో కలిసి మొదటి నుంచి చివరి వరకు అందరూ కలిసి చదువుకుందాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. మొదటి నుంచి చివరి వరకు అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా జ్ఞానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చమలాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడి కొద్ది వాక్యం దీవించిన గాక. కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆ నజరేయుడైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కాపుదలిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని సంతోషంగా ఉంచుతున్నాడు. ఆ దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు. సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించే వారంగా ఉందాం, దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉందాం. ఆ జీవము కలిగిన దేవుడికి, ఆ సర్వాధికారి అయిన దేవుడికి, సర్వసృష్టికర్తమైన దేవునికి ఏమివ్వగలుగుతున్నాం? మనం ఏమివ్వగలుగుతున్నాం? ఈ దినమున ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చుకోగలం? దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండాలి మనం. దేవుడు మన జీవితంలో మేలు చేసిన దేవుడు. విశ్వాసి అయిన ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేసిన దేవుడు. ఈ సత్యాన్ని చాలా మందికి తెలియక దేవుణ్ణి విసర్జించే భక్తులు ఎక్కువైపోయారు. దేవుడు నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో,
నీ జీవితంలో మేలు చేశాడు, నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేశాడని గుర్తు తెలుసుకుని నీ హృదయంలో ఆ ఆశ్చర్య కార్యాన్ని బట్టి, ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞతగా ఉండే వ్యక్తిగా ఉండాలా. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా జ్ఞానము మీద లక్ష్యం ఉంచుము, నా రాజా నా దేవా నా ఆత్మధ్వని ఆలకించుము, ఆలకించుము. మనం విజ్ఞాపన చేస్తే ఆ దేవుడే మనకు జవాబిచ్చే దేవుడు. ప్రతి సమయంలో కూడా ఉండి కాపాడే దేవుడు. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. మన హృదయంలో ఏ బాధలైతే ఉన్నావో, ఏ సమస్యలైతే ఉన్నావో, ఏ సమస్యల నుంచి మనమైతే బాధపడుతున్నామో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించే దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం కనుక మన ఆపదల నుండి కాపాడే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని శత్రువుల నుండి కాపాడే దేవుడు, ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ దినమున కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి స్తుతిద్దాం, విజ్ఞాపన చేద్దాం. నామమాత్రముగా నోటి పెదవులతో దేవునికి విజ్ఞాపన చేస్తే దేవుడు దానికి జవాబిచ్చే దేవుడు కాదు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తావో దేవుడు నీకు జవాబిచ్చే దేవుడు. ఆ జీవము కలిగిన దేవుణ్ణి మనం వదిలిపెట్టుకోవద్దు. ఆయన సన్నిధి, ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు, మన కాపరి. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు. ఆ మాట మనం ఈ దినముల్లో చెప్పగలుగుతున్నామా? దావీదు భక్తుడు తీసుకున్న తీర్మానం, దావీదు భక్తుడు మాట్లాడిన మాటను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఈ దినముల్లో మనం ధైర్యంగా చెప్పగలమా? యెహోవా నా కాపరి, నాకు తోడుగా ఉండే దేవుడు అని ధైర్యంగా చెప్పగలిగే ఉన్నామా మనం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆలోచన చేసుకోండి. మీ హృదయాలను సరి చేసుకోవాలి. మీ హృదయాలను, మీ మనస్సులను దేవుని వైపుకు త్రిప్పాలా. దేవుని వైపుకు త్రిప్పకపోతే మన హృదయాల్లో ఆ చెడ్డ తలంపులు, ఆ శాతాను ఆలోచనలు మనల్ని ఏలుతాయి. నీ హృదయంలో ఎప్పుడైతే ఆ చెడ్డ మార్గాలు, చెడ్డ తలంపులు తీసివేస్తావో, దావీదు భక్తుడు కలిగిన తీర్మానం నీ హృదయంలో కూడా ఆ తీర్మానం కలిగి ఉండడానికి నీ మనస్సును సిద్ధపరచుకో. యెహోవా నీ కాపరి, నీకు ముందుగా నడిచే దేవుడు ఆయనే. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు ఆయనే. మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆ యెహోవా దేవుడే. మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆ యెహోవా దేవుడే. ఒక గురి కలిగి జీవించాలా. గురి లేని వారిగా విశ్వాసులు, ఆ గురి లేని ప్రయాణం మన జీవితంలో ఉండొద్దు. గురి కలిగి జీవించాలా. దేవుని కొరకు తృష్ణ కలిగి జీవించాలా. దేవుని కొరకు ఆశ కలిగి జీవించాలా. ఆ పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేసే దేవుడు. డాంబికులు ఆయన సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ ఆయనకు అసహ్యులు. అబద్ధమాడి వారిని నశింపజేయదువు. కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. దేనిలో ఉన్నావు నువ్వు? దేవుని క్రీస్తును మరచి, ఆ యేసు క్రీస్తును మరచి, ఆ దేవుని శక్తిని మరచి, పాపములో అబద్ధ మాటలతో డాంబికంగా ఉన్నావేమో. ఈ దినమున సరిచేసుకో. నీ హృదయాన్ని సరిచేసుకో. కొద్ది నిమిషాలు సరిచేసుకో. నీ హృదయాలు సరిచేసుకుని దేవునికి యథార్థంగా విజ్ఞాపన చేయి. ఆ పరిశుద్ధాత్ముడే
ఆ పరిశుద్ధాత్ముడే నీ గురి లేని బ్రతుకుని దరిచేర్చే ప్రభువు. నీ గురి లేని బ్రతుకుని దరిచేర్చే ప్రభువు. ఆయన తోడు లేకపోతే మనము సాగలేము. ఆయన తోడు లేకపోతే మనము సాగలేము. ఆయన నీడనే మనము కోరుకోవాలా. ఆయన నీడనే మనం కోరుకోవాలా. గాలికి ఎగురు పొట్టు వంటిది మన జీవితం. మన జీవితం ఎటువంటిదంటే ఆ గాలికి ఎగిరిపోయే పొట్టు వంటిది. నిలకడలేని మన జీవితము చేప కన్నా నీచమైన జీవితం. ఆ పాపములో ఉన్న మన బ్రతుకుని ఆ దేవుడే మనల్ని విడిపించి మన పాపములు కడిగి ఆ గురిలేని బ్రతుకుని ఒక దీవెనకరముగా ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినమున నీ హృదయాన్ని సరి చేసుకుని ఒక తీర్మానం తీసుకుని ఆ దేవుని వైపు నీ గురి ఉంచుకుని ఆ దేవుని వైపు దేవునితో కొనసాగితే నీ జీవితాన్ని మేలుకరంగా ఉంచుతాడు. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.